నమస్తే సంజన. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకు హోమియోకి సంబంధించి ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కనుక కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్టర్ గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ముందుగా బేసిక్గా హోమియోపతి అంటే చాలా స్లో యాక్షన్ ఉంటుంది, ర్యాపిడ్ యాక్షన్ ఉండదు అని చెప్పేసి చాలా మంది హోమియోని పక్కన పెడతారు. అసలు హోమియో వైద్యానికి ఎందుకు అంత వెనకబడిపోయింది? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? హోమియోపతి పట్టించుకోవడం లేదని కాదు, హోమియోపతి మీద అవగాహన లేక, ఓకే, ప్రజలకు హోమియోపతి మీద చెప్పేటోళ్ళు లేక, చూపించేటోళ్ళు లేక, ప్రజలకు దాని మీద ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి వెనకబడిపోయింది. ఇప్పుడు ప్రజలకు హోమియోపతి గురించి చెప్పేందుకు వాటి రిజల్ట్ చూపించి ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. హోమియోపతిలో పర్ఫెక్ట్ డాక్టర్స్ లేకపోవడం వల్ల కూడా పర్ఫెక్ట్ డాక్టర్లు ఉన్నా పర్ఫెక్ట్ మెడిసిన్ సెలెక్షన్ కాకపోతే ఫెయిల్ అవుతాం. ఓకే, రోగానికి కరెక్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వేస్తేనే పనిచేస్తుంది. ఓకే, అది ఇతర వైద్యంలో ఉన్నట్టు అల్లోపతిలో ఉన్నట్టు 10 రకాల మందులు రాసి మింగిపో అంటే అది రాంగ్ అయిపోతుంది, పనిచేయదు. అందుకే హోమియోపతి సిద్ధాంతం ఏంది? సిమిలీ బేస్ క్యూర్ అంటారు. సిమిలర్, సింగల్, క్యూర్. ఓకే, సిమిలర్, సింగల్. దేనికి సిమిలరు? వ్యాధి లక్షణాలకు సిమిలర్ మందు సింగల్గా ఇవ్వాలి, మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వద్దు. మ్యాచ్ అయిన మందు పడితే 24 అవర్స్లో మార్పు, 3 months 6 monthsలో కంప్లీట్ వాష్ అవుట్. 24 అవర్స్లోనే మీకు రిజల్ట్ చూపిస్తుంది. అవర్స్ 1 hour 2 hours కూడా చెప్పిన ఉన్నారు. ఓకే, మన మ్యాక్సిమం టైం బాడీ మీద ఇంపాక్ట్ అంటే లైక్ అప్పటి వరకు ఇంగ్లీష్ మందులు వాడుంటారు కదా, సో వెంటనే రియాక్షన్ చూపిస్తుందా? కనిపిస్తుంది. ఇది అయితే ట్రాక్. ఇప్పుడు నీకు అసలు విషయం చెప్తా. ట్రాక్స్ ఉంటాయి. ఇప్పుడు మానవులు, ప్రజలంతా ప్రయాణం చేయాలి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కంటే. ఏమున్నాయి ట్రాక్స్? ఎట్లా ప్రయాణం చేస్తున్నారు? దేని మీద ప్రయాణం? ఎయిర్వేస్ అండ్ బస్సెస్. భూమి మీద పోయేటి బస్సులు, ట్రైన్స్. ట్రైను, బస్సు స్లో ప్రయాణం. దీని ముంగట ఫ్లైట్ ముంగట. ఎయిర్వేస్ కంటే ఇవి స్లో. అట్లా హోమియోపతి కంటే స్లో అంటే అలోపతి. తెలియదు ప్రజలకు. అప్పుడు హనుమాన్ గారే 250 ఏళ్ళ కళ్ళు తెరిచి అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి వైద్యం వదిలిపెట్టి హోమియోపతి కనిపెట్టినంటే ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకు కనిపెడతాడు? అందులో ఉన్నాక, ఇంకా డాక్టర్ అయినాక, అన్నీ ఉన్నాక ఎందుకు వస్తాడు? ఈ హోమియోపతి ఎందుకు కనిపెడతాడు అనేది బాగా మనకు మైండ్లో ఆలోచన చేయాలి. అందులో లేని వైద్యం ఇల్లు ఉన్నది, దానికంటే ర్యాపిడ్ యాక్షన్ ఉన్నది, దానికంటే తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం హోమియోపతిలో ఉన్నది అనేది ఆయన ఎన్నో సంవత్సరాలు కృషి చేసి, కష్టపడి, రాత్రింబవళ్ళు ప్రయోగాలు చేసి మన కోసం, ప్రజల కోసం ఈ వైద్యం కనిపెట్టిండు. దీని గురించి ప్రజలకు అవగాహన చెప్పేటోళ్ళు లేక, దీని రిజల్ట్ చూపించి ప్రజల చైతన్యం చేసేటోళ్ళు లేక, ప్రజలకు అవగాహన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక ఇది తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు బయట భూమి మీద బస్సులు, ట్రైన్లు ఎంత స్లోగా పనిచేస్తాయో మన శరీరంలో కూడా 2 ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్. అంటే మనం ఇంగ్లీష్ మందులు మాస్ మందులు కదా, మన మందేమో హోమియోపతి ఏమో పవర్. ఎట్లా పవరు, ఎట్లా మాస్ అనేది చెప్తా వినాం. అలోపతి మందులు మిల్లీగ్రామ్ స్థాయిలో ఉంటాయి. ఏ మందైనా 10 mg, 50 mg, 500 mg, 1000 mg కూడా వచ్చింది. ఇప్పుడు 1000 mg గోళీ మింగి నీళ్లు తాగితే అది పోయి స్టమక్లో డిజాల్వ్ అయ్యి కరిగి ఇంటెస్టైన్ నుంచి మళ్ళీ బ్లడ్లో కలిసి బ్లడ్ నుంచి ఫ్లో అవుతుంది. అప్పుడు అక్కడ పోయి పనిచేస్తుంది. మరి హోమియోపతి మందు పవర్ అని చెప్పిండు ఆయన. హోమియోపతి పవర్. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ వైర్ల పొంటి పాస్ అవుతుంది, కనిపిస్తుందా? కనిపించదు. చూస్తే ముట్టుకుంటే షార్ట్ కొడుతుంది. ఇంట్లో లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తే కరెంట్ ఉన్నది, అది రాకపోతే కరెంట్ లేదు. కరెంట్ ఏమంటాం? విద్యుత్ శక్తి అంటాం. విద్యుత్ శక్తి. శక్తి అంటే కనిపించదు, పనిచేస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. సో మీరు
స్టడీ చేసిన వాటిలో సక్సెస్ స్టోరీస్ ఒకసారి చూద్దాము. ఇలా చూద్దాం. ఇప్పుడు ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. యా. ప్రజలకు అసలు మీకున్న డౌట్ పోతుందికే చెప్తున్నా. అయితే హోమియోపతి మందు నాలుక మీద పడంగానే కరెంట్ లాగా పాస్ అవుతుంది, పవర్ లాగా. ఇప్పుడు ఒక ట్రాక్ ఏమో కార్డియోవాస్కులర్ సిస్టమ్, రెండవ ట్రాక్ నర్వస్ సిస్టమ్, అంటే బ్రెయిన్, వెన్నుపూస, నరాలు. ప్రతి కణకణం వ్యాపించుంటాయి నరాలు, స్పర్శ జ్ఞానం తీసుకుపోయేటి నరాలు. కాబట్టి హోమియోపతి మందు నోట్లో పడంగానే బ్లడ్లో కలవదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. ఆ మెడికల్ మాఫియా సైంటిస్టులు ఏం చెప్పారంటే హోమియోపతి వైద్యము మందులు వాడితే, మా అలోపతి మందులు వాడితే ఏ యాంటీబయాటిక్ మింగిండో మేము బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపిస్తుందని చెప్పారు. మరి మీ హోమియోపతి ఎందుకు కనిపించదు అంటారు వాళ్ళు. మాది హోమియోపతి కనిపించదు, ఎందుకంటే ఇది బ్లడ్లో కలవదు కదా, మాస్ కాదు ఈ మందు, ఇది పవర్. ఈ పవర్ మన డైరెక్ట్ వైటల్ ఫోర్స్కి పనిచేస్తుంది. మన ఇప్పుడు మన హనుమాన్ గారు మన బాడీని 3 భాగాలుగా విభజించిండు, బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. మరి సైన్స్ ఇంత డెవలప్ అయింది, సైంటిస్టులు ఇంత పెద్ద సైంటిస్టులు అయ్యారు కదా, మన శరీరంలో ఉండే ఆత్మశక్తిని కనిపెట్టారు ఎవరన్నా? ఇంతవరకు ఆత్మ ఎక్కడ ఉంది, ప్రాణశక్తి ఎక్కడ ఉంది, ఏం పని చేస్తుంది ఇంతవరకు ఎవరు చెప్పలే. కానీ హనుమాన్ గారు చెప్పిండు. హనుమాన్ గారు ఏమన్నాడు? బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ అనేది మన బాడీలో ఉన్నది, అది ఉన్నంతసేపు ఇది పనిచేస్తుంటుంది. మన బాడీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, అన్ని అవయవాలు ఎవరు చెప్తే మనం చెప్తే చేస్తున్నాయి. అవి లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, గాల్ బ్లాడర్, ఇంటెస్టైన్, స్టమక్ మనం చెప్తే వింటున్నాయా? ఆ వాటంతా అవి పనిచేస్తూనే ఉన్నాయి కదా. అది ఆ ఫంక్షన్స్ అన్ని చేయించేది వైటల్ ఫోర్స్. వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఇస్ నో సెన్సేషన్, నో ఫంక్షన్ అన్నాడు. ఆ ఎఫారిజం నేను చదివిస్తా. అయితే ఈ విధంగా మన వైటల్ ఫోర్స్ అనేది మన బాడీలో ఉంది. అది సిక్ అయితేనే మనకు వ్యాధులు వస్తాయి. దానిని యాక్టివేట్ చేసి దానిని చైతన్యవంతం చేయాలన్నది హోమియోపతి వైద్యము. అలోపతి వైద్యము ముడి సరుకులాగా బ్లడ్లో ఫ్లో అవుతుంది, బ్లడ్లో టెస్ట్ చేస్తే బ్లడ్లో కనిపిస్తుంది. ఇది కనిపించదు, కనిపించేంత మాత్రం లేదంటావా? హోమియోపతి మందు కాదంటావా? సైంటిస్టులు చెప్పడం తప్పు కదా. చాలా మందికి తెలియదు కాబట్టి ఆయన రాసిన గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఇదేంటి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ 270 ఏళ్ళ కింద రాసిన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతి యొక్క మూల సూత్రాలన్నీ ఇందులోనే ఉంటాయి. 294 సూత్రాలు కనిపెట్టిండు. వాటిని ఎఫారిజమ్స్ అంటారు, జర్మన్ లాంగ్వేజ్లో ఎఫారిజమ్స్ అంటారు. ఎఫారిజం అంటే వాటి యొక్క సూత్రాలు ఎన్ని ఉన్నాయి? 294. అందులో మనం గతంలో 2 ఎఫారిజం చదివి వినిపించినాం. క్యూర్ అంటే ఎట్లా అనేది మనం చెప్పినాం కదా. క్యూర్ ది హైయెస్ట్ ఐడియా. క్యూర్ అంటే స్లో అని ప్రజలంతా అందరూ అప్పుడు నేను మెడిసిన్ చేసేటప్పుడు హోమియోపతి స్లో కదా అంటారు. అరే కాదు, ప్రజలేమో స్లో అంటారు, హనుమాన్ గారేమో ర్యాపిడ్ అన్నాడు ఈ గ్రంథంలో. నేను చదివేటప్పుడు మేము కన్ఫ్యూజ్ అవుతుంటాం, ప్రజల లోపల స్లో అని ఎందుకు వచ్చింది, హనుమాన్ గారు ఏమో ర్యాపిడ్ యాక్షన్ అంటున్నాడు అని మనం ఒక డౌట్ వచ్చి బాగా దీని డెప్త్లో చదవడం వల్ల అసలు హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తే ర్యాపిడ్ యాక్షన్, గుడ్డిగా బ్లైండ్గా మందులు ఇస్తే అది పనిచేయదు. సంవత్సరాల పొంటి వాడి హోమియోపతి వాడినం పనిచేయలేని చెప్పి ప్రజల్లో ఈ డౌట్స్ వచ్చినాయి, ప్రచారం వచ్చింది. అది తప్పు. డాక్టర్ ప్రయోగం చేయడం లోపల డ్రగ్ సెలెక్షన్ కాకపోవడం, క్వాలిటీ మందులు లేకపోవడం, ఒరిజినల్ మందులు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ యొక్క వైటల్ ఫోర్స్ అనేది డాక్టర్ హనుమాన్ గారు కనిపెట్టింది కదా. ది హైయెస్ట్, ఇప్పుడు ఏం రాసిన 2వ ఎఫారిజంలో ఆయన ఎట్లా చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్. హర్ ఇన్హలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్, తక్కువ సమయంలో మోస్ట్ రిలయబుల్, తక్కువ ఖర్చులతో మోస్ట్ హార్మ్లెస్ వే అని ఇన్కంప్రెన్సిబుల్ ప్రిన్సిపల్ అన్నాడు. ఎంత మంచిగా తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ వైద్యం కనిపెట్టినా అన్నాడు. అది ఎంతవరకు అనేది మనం ప్రయోగం చేస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం, సాక్ష్యాలు చూపిస్తున్నాం ప్రజలకు. ఈ విధంగా ఈరోజు కూడా చాలామంది నేను చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా నీకు ఇచ్చాను కదా, 9వ 10వ ఎఫారిజము. హనుమాన్ గారు ఏ విధంగా మన బాడీ ఇది ఇమ్మెటీరియల్ అంటే ఫిజికల్ బాడీ, దీని లోపల అది చొచ్చుకుపోయి ఉన్నదని చెప్పి అలా రాసిండు. ఏం చదువుతుందో మన యాంకర్ సంజన చదువుతుంది, వినండి. In the healthy condition of man, the spiritual vital force, automatically the dynamics that animates the material body, rules with unbounded sway the material organism. Without the vital force, the capable of non-sensation, no function, no self-preservations.
It dissolves all sensation and performs all the functions of light soul by means of immaterial being, which animates the material organism in health and in disease. చూడండి, ఈ ఫిజికల్ బాడీలో అది చొచ్చుకొని కరెంట్ లాగా పాస్ అయ్యి ఉన్నది ఈ వైటల్ ఫోర్స్ అనేది. దాన్నే మన తెలుగులో మన హిందూ ఫిలాసఫీలో ప్రాణశక్తి అంటున్నాం. దీంట్లో వైటల్ ఫోర్స్ అంటున్నాడు. So spiritual vital force. స్పిరిచువల్ వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఇస్ నో సెన్సేషన్, నో ఫంక్షన్ అన్నాడు. అవును. స్పర్శ జ్ఞానం ఉండదు, మూమెంట్స్ ఉండవు. అది ఉండే నడిపిస్తుంది మనల్ని. దాని యొక్క సిక్కు, దాని యొక్క అనారోగ్యం వల్లనే మనకు వ్యాధులు వస్తాయి. దానినే చైతన్యవంతం చేయన్నదే హోమియోపతి ఫిలాసఫీ. ఇప్పుడు ఆ ప్రకారంగా చేస్తున్నాం, ప్రజల్లో శాశ్వత నివారణ అవుతుంది. Okay. అది ఎంతవరకు అనేది ఈరోజు చాలా కేసెస్ ఉన్నాయి. పెరాలసిస్ కేసు 3 సంవత్సరాల నుంచి బెడ్ మీదకి లేవలేను. గతంలో నీకు చూపించిన 8 సంవత్సరాల నుంచి బెడ్ మీదకి లేవని ఆయన 3 నెలల్లో లేచి నడుస్తున్నాడు. Okay. బాడీలో రక్త ప్రసరణ, బ్రెయిన్లో హెమరేజ్, ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పెరాలసిస్ వస్తుంది. అవును. అవయవాలు పనిచేయాయి. అలా 2 రకాలు బ్రెయిన్ స్ట్రోక్లో. ఒకటి ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో ఏమన్నా ముద్దగా గడ్డగట్టుకపోయి రక్తం సప్లై కాకపోతే బ్రెయిన్లో ఆ సెంటర్ ఖరాబ్ అయిపోతే ఆ సెంటర్ సంబంధించిన కనెక్షన్స్ అన్నీ పోయి పెరాలసిస్ వస్తుంది. రెండవది హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్. హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే హెమరేజ్ అంటే ఏంటి? రక్తనాళాలు అధిక ప్రెషర్ వల్ల, అధిక రక్త ప్రెషర్, బీపీ వల్ల, రక్తం షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అది హెమరేజిక్. రక్తనాళాలన్నీ కూడా పలిగిపోతాయి, ప్రెషర్కు పలిగిపోయి హెమరేజ్ అవుతుంది, రక్తం స్రావం అవుతుంది. రక్తస్రావమై గడ్డగడితే బ్రెయిన్లో దాన్ని హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఈ విధంగా 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్ ఏదొచ్చినా కాలు చేతులు పడిపోయిన వాళ్ళు మనం చెప్పినప్పటి నుంచి 8 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కాలు చేతులు పడిపోయి ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీదకి వెళ్ళి లేవలేని వాళ్ళు మన వీడియో ప్రోగ్రామ్ చూసిన తర్వాత అందరు ఇప్పుడు క్యూ కడుతున్నారు హోమియోపతి, ఈశ్వరప్ప హోమియోపతికి. ఇవాళ కూడా ఒక పెరాలసిస్ కేసు సక్సెస్ కేసు చూపిస్తున్నా. ఒక లేడీకి గుండెలో లెఫ్ట్ వెంట్రుకులార్ హైపర్ట్రోఫీ, గుండె జబ్బు అంటారు దాన్ని. గుండె జబ్బు అంటే ఏంది? లెఫ్ట్ గది వాపు వచ్చేసింది పంపింగ్ చేసుడు. ఓకే. దానివల్ల ఏమవుతుంది? దమ్ము ఆయాసం ఉండే. 1 నెలలో ఆమె దమ్ము ఆయాసం తగ్గిపోయింది. బయట డాక్టర్లు ఆపరేషన్ అన్నారు, స్టంట్ వేస్తామన్నారు. మన మందులు ఇవ్వగానే తగ్గింది. గతంలో కూడా గుండె కేసు సక్సెస్ కేసు చూపించిన ఈరోజు కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని రాకమని చెప్పిన, హైదరాబాద్ దాకా రాకమ్మా, నువ్వు ఇంటికాడనే ఉండు, నీ కొడుకుని పంపి, నేను మందులు నీ వీడియో కాల్లో మాట్లాడి మందు పంపిస్తానా. కొడుకు వచ్చింది ఏం చెప్తాడు నేను. ఇంకో పాపకు, పుట్టిన పాపకు హైడ్రోసెఫాలస్ అంటే మెదడు పొరలలో నీరు వస్తుంది. ఆ నీరు దాన్ని హైడ్రోసెఫాలస్ అంటారు. బ్రెయిన్ పొరలలో నీరు వస్తే పుట్టినప్పటి నుంచి పిల్లకు పిట్స్ ఉంటుండే. ఆ ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ చేసి నీరు తొలగించినా అది పూర్తిగా కాలేదు, మళ్ళీ పిట్స్ వస్తూనే ఉంది. ఆపరేషన్ చేసిన పుణ్యం లేకపోయా. ఎంత బాధ ఉంటుంది, పైసా వాయే, మనిషి ఎప్పటిలాగానే ఉండే. మన దగ్గర మందులు వాడిన 1 మంత్లోనే పిట్స్ తగ్గిపోయింది. విజయవాడ నుంచి వచ్చి ఆ కేసు చెప్తారు, వినండి. ఇవన్నీ వరుసగా మన వీడియోలు ఇలా అన్ని సక్సెస్ కేసులు అన్నీ వరుసగా ఏంటి, మధ్యలో ఆపి నాకు మాట్లాడే టైం ఉండదు, మళ్ళీ లైవ్లో ఇంతసేపు చూపినాం. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూడండి, ప్రేక్షకులు అందరూ చూస్తారు, వాళ్ళు చెప్పే మాటలు వింటారు సక్సెస్ కేసులని. బైట్స్ ప్లీజ్. ఏం పేరండి? నా పేరు కందుల సత్య సార్. సత్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నల్గొండ నుంచి వచ్చిన సార్. రిటైర్డ్ ఏం చేసిరు? లైన్మెన్ సార్, ఎలక్ట్రిసిటీ. ఓకే. ఏం బాధతో వచ్చారు ఈశ్వర? నాకు సోరియాసిస్ వచ్చింది సార్. ఆ సోరియాసిస్ తోటి దాదాపు గత 11 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా సార్. దాదాపు నల్గొండలో కూడా హోమియోపతి వాడినా, హైదరాబాద్లో కూడా హోమియోపతి వాడినా, ఎక్కడ నాకు కంట్రోల్ కాలేదు. దాదాపు నేను అది కర్ణాటకలో కూడా మెడిసిన్ వాడినా సార్. ఎక్కడెక్కడనో మెడిసిన్ వాడి ఎక్కడ నాకు తగ్గలేదు. లాస్ట్ ఫైనల్లో కూడా నాకు తగ్గదు, ఇక నాకు నాతోటే పోతుందని అనుకున్న సమయంలో నేను టీవీలో చూసి లాస్ట్ ఫైనల్గా సార్ దగ్గర పోదాం, ప్రయత్నం చేద్దాం, చూద్దామని చెప్పి ఈశ్వరప్ప హోమియో కాడికి వచ్చింది సార్. వస్తే సార్ దయ వల్ల నేను ఫస్ట్ ట్రీట్మెంట్ 1 నెలలోనే నాకు మంటల్ పోట్లు వచ్చి బాగా సఫరింగ్ కూడా అయినా, ఇది తగ్గుతుందా లేకుంటే ఇంకేమన్నా ప్రయత్నం అవుతుందా అనుకున్నా. భయపడి కూడా మళ్ళా ఇక్కడికి వచ్చిన సార్ దగ్గరికి. వచ్చినప్పుడు అరే నీకు మందు మంచి పని చేస్తుందా, అందుకనే బాడీలో మంటల్ పోట్లు వస్తున్నాయంటే నీకు బాడీలో మందు పని చేస్తుంది,
ఏం ప్రాబ్లం పడకు, బాధపడకు, అదే మెడిసిన్ కంటిన్యూషన్ చేయని చెప్పి చెప్తే ఆ ధైర్యంతో పోయినా. ఫస్ట్ నెల మంటల పోట్లు వచ్చినాయి, సెకండ్ నెల తగ్గుముఖం పట్టింది. వెరీ గుడ్. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, ఏ ఇబ్బంది ఏం లేదు. అందుకని నేను ఆ తిరుపతి వెంకటేశ్వరం లెక్క సార్ని కొలుచుకుంటున్నా. తనే నాకు దైవం, తనే నాకు గురువు, తనే దేవుడు, తనే పిల్లలు, అన్ని నాకు ఆయనే అని నేను మొక్కుతున్నా. నాలాగా ఎంత మందిని సేవ చేసి సార్ నిండా 100 ఏళ్ళు చల్లగా బతకాలని అందరి దేవుళ్లకు నేను అష్టలోక దేవుళ్ళకు నేను మొక్కుతున్నా సార్. సంతోషం, థ్యాంక్ యూ. మీ ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే నాకు బలం వచ్చి 2 రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తున్నాను. సేవ చేయాలి సార్, ఇంకా ఎంతో మంది సేవ చేయాలని. ఇప్పుడు నేను వచ్చినాక కూడా ఈ 2 నెలల్లో బయట కూర్చున్నప్పుడు కూడా ఎంతో మంది పబ్లిక్ కూడా నాకు తగ్గింది అనటం వల్ల కూడా నాకు ఇంకా చాలా తగ్గిపోయింది. అందులో మీ ముఖం చూసినాక సర్వరోగం ఇంకా తగ్గిపోయింది. అది డాక్టర్ని చూసిన తర్వాత పేషెంట్ కు సగం రోగం తక్కువ అయితేనే అది చాలా వరకు మంచిగా అవుతుంది అని నేను నమ్ముతున్నా సార్. ప్రజలు చెప్పేది మంచిగా ఎన్ని మందులు రాస్తే డాక్టర్ కరెక్ట్ అవుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వర హోమియో క్లినిక్? మంగళూరుకి వెళ్ళి. ఎవరి కోసం వచ్చినావు? మా అమ్మ కోసం వచ్చాను. అమ్మకి ఏం ప్రాబ్లం ఉండే? హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. దానివల్ల అమ్మకి ఏమేమి ఉండే బాధ? ఆయాసం, కడుపులో పిసుకుడు, ఆయాసం, దమ్ము, ఛాతీలు ఆయాసం వస్తుండే, నడిస్తే ఆయాసం వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తాం, హార్ట్కు స్టంట్ వేస్తామన్నారు. స్టెంట్ వేస్తామన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎట్లుంది? 2 months అవుతుంది, తగ్గింది. దమ్ము తగ్గింది, ఆయాసం తగ్గింది. ఇప్పుడు ఎన్ని నెలలు పాడి? 2 months, 3 months. ఇది థర్డ్ మంత్. 1 month ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? 1 month సార్. 1 monthలో మార్పులు వచ్చి మంచిగా ఆయాసం తగ్గింది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. అమ్మ మందుల కోసం నువ్వు వచ్చినావు. వెరీ గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడితే హార్ట్ గట్టిగా అయిపోతుంది. చాలా మందికి తెలియక ఈ ఆయాసం రాగానే వాళ్ళకు దగ్గరికి పోతే హార్ట్ స్టంట్ వేస్తారు, దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మళ్ళీ గ్యారెంటీ కూడా ఉండదు, మళ్ళీ ఏమవుతుందో చెప్పలేము. అందుకే హోమియోపతిలో బాధ లేకుండా, హింస లేకుండా, ఖర్చు లేకుండా హోమియోపతిలో తక్కువలో తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరి పేరు? నాన్నమ్మ గారికి పేరు రాముడు. నీ పేరేంటి? నా పేరు సిట్టిబాబు. సిట్టిబాబు. ఇప్పుడు మీ నాయనకి ఏం ప్రాబ్లం? అదే అండి, పక్షవాతం వచ్చింది. కాళ్ళు చెయ్యి పడిపోయింది. ఎన్ని సంవత్సరాలే పడిపోయి? సంవత్సరంన్నర నుంచి ఏ మందులు వాడుతుర్రు? అదే బయట మామూలు ఓడారు, అలోపతి మందులు వాడిర్రు. మరి లేచిందా? కాళ్ళు లేవలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వాడిన రోజులే? 4 రోజులు. 1 month. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? మూమెంట్ కాస్త వచ్చింది సార్. మూమెంట్ వచ్చింది, చెయ్యి లేపుతున్నాడు. ఎంతవరకు లేపుతున్నాడు? కాస్త లేపుతాను సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు 1 నెల ఇంత అయిందంటే 6 నెలల్లో లేచి నడుస్తాడు మళ్ళా. ఓకేనా? ప్రజలకు తెలవాలే. బ్రెయిన్లో హెమరేజ్ వచ్చినా, రక్తం గడ్డగట్టి, ఏమైనా పెరాలసిస్ వచ్చినా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఫాస్ట్గా డెవలప్ అవుతుందని తెలవాలి ప్రజలకు. తెలియకనే నీ లెక్క 1.5 year నుంచి నష్టపోయి వచ్చినావు లాస్ట్కు. ఓకేనా? ముందే వచ్చినట్టు ఇంకా ఈ సమస్య ఉండకు. ఓకే. ఏం పేరు? శేఖర్. శేఖర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, భువనగిరికి వచ్చినావు. ఓకే. ఏం బాధ అనేది? పెరాలసిస్ సార్. కాలు చేయి లేసలేదు. కాలు చేయి లేసలేదు. లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ సార్. లేబట్టు? లేవే సార్, చేయి సపోర్ట్ పెట్టాలి. అట్లా లేపితే అట్లయితేనే లేస్తుంది. అంతే సార్. ఎన్ని నెలలు అయిపోయింది? 5 నెలలు అయిపోయింది. ఎక్కడ వాడినావు? ఇంతకుముందు వేరే హాస్పిటల్ ఆడినా సార్, క్లియర్ లేదు. ఏ హాస్పిటల్ వాడినావు? కర్ణాటక వాడినా సార్. అబ్బా, దూరం పోయినావు. తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్ వాడినా. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే మలక్పేటలో వాడినా, అని తక్కువ కాదు సార్. ఏమన్నారు డాక్టర్లు? టైం పడుతుంది. ఇంకేం టైం? మరి 6 నెలలు అయింది కదా. 6 నెలల నుంచి కాలు చేయలు వేస్తలేదు, నడవస్తలేదు. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ అయింది. మనకు మళ్ళా నువ్వు నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా. వెరీ గుడ్. ఏం పేరు నాయన? యుగేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. కొల్లపూడి. ఏ జిల్లా? బాపట్లకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకుముందు? మస్కులర్ డిస్ట్రోఫీ ఉండి ఏముండే సమస్య? నడుస్తున్నాక కింద పడిపోతుంటివి, మెట్లు ఎక్క రాకపో. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 months. 4 monthsలో ఏమేమి డెవలప్ అయింది? పట్టం తగ్గింది, స్టెప్స్
మొత్తం తగ్గింది. మెట్లు ఎక్కుతున్నావు, నడుస్తున్నావు, పడతలేవు, కింద పడతలేవు. ఏమైనా పడతలేడా? ఎవరు మీ ఫ్రెండా, తమ్ముడా? తమ్ముడు. అప్పుడు కింద పడుతుండే కదా, ఇప్పుడు పడతలేడా? మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? మెడిసిన్ లేదని చెప్పారు సార్. దీనికి ప్రపంచంలో మందే లేదన్నారు అన్నదా? మరి హోమియోపతి ఎట్లా తక్కువ అవుతుంది? అందుకే నీ లెక్క బాధలు ఉన్న వాళ్ళు మందు లేదన్నాక డిప్రెషన్ అయ్యి ఇంట్లో వండుకొని బాధలు పడుతున్నారు. వాళ్ళకి అట్లా మందు లేదని చెప్పొద్దు, ఇతర వైద్యంలో వాడుకోమని చెప్పాలి డాక్టర్లు. లేదన్నందుకు ఎంత బాధపడ్డావు? బాగా బాధపడ్డాను సార్. మరి ఇప్పుడు హోమియోపతి వెతుకునే వరకు దొరికిండు, మంచిగా అవుతావు. చిన్న ఏజ్ మస్కులర్ డిస్ట్రోఫీకి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. నేను తెలియాలి, ప్రజలు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నాను. ఏం పేరు? నవనీత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. చౌటుప్పల్. ఏం బాధ? నడవడానికి రాదు. ఏం చెప్పారు డాక్టర్లు? ఈ వ్యాధికి మందు లేదన్నారు, మస్కులర్ డిస్ట్రోఫీ. అంతేనా? దీనికి అన్ని రిపోర్ట్స్ ఏ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? నిమ్స్. అమ్మో, బాగా పెద్ద హాస్పిటల్ వచ్చారు కదా. అక్కడనే తెలిసింది సార్, ఈ ప్రాబ్లం అంతవరదాకా తెలియదు. వీక్నెస్ అట్లా ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో పాపం. 5-6 లక్షలు ఖర్చు పెట్టినా పుణ్యం లేకపోయా. ఎక్కువనే అవుతుందా? ఇలా వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో. ఎవరు చెప్తే వచ్చినావు? ఫోన్లో చూసినావు. అది పట్టుకపోయి ఎట్లా నడుస్తూ చూస్తా. డోర్ తీసినావు, పట్టుకో, గుంజి పట్టుకో, వాళ్ళు పట్టుకోపోతారు. ఇట్లనే నడుస్తుందా? ఇక సపోర్ట్ లేకుండా కింద పడిపోతుందా? సపోర్ట్ ఉంటే సపోర్ట్ ఉంటే పడవు, సపోర్ట్ లేకపోతే కింద పడిపోతావు. ఒక మెట్టు కూడా ఎక్కలేదు. డేంజర్, పడవద్దు. నువ్వు ఇట్లా పట్టుకొని నడవాలి కొన్ని రోజుల దాకా. నువ్వు మళ్ళీ వచ్చే వరకలా నడుచుకుంటూ వస్తావని చెప్పి వీడియో తీసుకుంటున్నావు. పని కూడా చేస్తా సార్, కానీ ముందు ముందు ఇంకా ఇంత కూడా చేయలేనేమో అని చెయ్యవు. ఏం పేరమ్మా? దేవి గాయత్రి. గాయత్రికి ఏం ప్రాబ్లం ఉండే? హైడ్రోసెఫలస్, బ్రెయిన్ పొరలలో నీరు వస్తుంది. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? సర్జరీ చేశారు కానీ ఫిట్స్ కంట్రోల్ అవ్వలేదు. హైడ్రోసెఫలస్ సర్జరీ చేసినా ఫిట్స్ కంట్రోల్ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 months అవుతుంది. 2 monthsలో ఏం తక్కువ ఉంది? ఫిట్స్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఫిట్స్ కంట్రోల్ అయింది. హెడ్ కూడా వాపు తగ్గిందిగా. ఆ వాపు కూడా తగ్గింది. గుడ్. అంత ఇంట్లోనే కంటిన్యూ చేయాలి ఇంకొన్ని రోజుల దాకా. ఆమె యాక్టివిటీస్ పెరిగేదాకా, మంచి మాటలు అన్నీ వచ్చేదాకా వాడిపోయాలి. ఓకేనా? సో మనం చూసామంటే అన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో హోమియోపతితో నయం చేయలేదంటూ ఏది లేదు, ప్రతిదీ కూడా హోమియోపతితో నయం చేయొచ్చని మీరు చెప్తున్నారు. తిరిగి అలసిపోయి డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఇల్లంతా గుల్ల చేసుకున్నాక నా దగ్గరికి వచ్చి ఓకే. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, అరే ముందే మేము ఇంటికి వచ్చినట్టే మంచిగా అవుతుండే కదా, డబ్బు ఉండిపోతుండే, అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ప్రజలారా, అందుకే మీకు ప్రజల చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్. సక్సెస్ కేసులన్నీ మీకు చూపిస్తున్నా. మంచి హోమియోపతి డాక్టర్ ఉండాలి, కరెక్ట్ మందు ఉండాలి, అప్పుడే పనిచేస్తుంది. మీరు ఎక్కడనో గుడ్డిగా వాడి హోమియోపతి, ఇంతకుముందు సత్తయ్య చెప్పిండు చూడు, నల్గొండ వాడినా హైదరాబాద్ హోమియోపతి వాడినా తక్కువ కాలేదు అన్నాడు. మరి నాది కూడా హోమియోపతి నా దగ్గర తగ్గిందంటే మీ పేరు వచ్చిన సార్ అన్నాడు. కాబట్టి క్వాలిటీ మంచి డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉంటే పనిచేస్తుంది. ఎక్కడో గుడ్డిగా వాడి హోమియోపతిని బదనాం చేయొద్దు. హోమియోపతిలో అద్భుతమైన శక్తి మందులు ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఉపయోగించేటట్టు దొరకాలి డాక్టరు. ఓకే. సో మీ విజిట్స్ గురించి చెప్పండి సార్. సో అందరూ ముఖ్యంగా ప్రజలంతా కూడా, కొత్త వాళ్ళు, ఏపీ ప్రజలంతా ఈ బోర్డు ఫోటో తీసుకోండి, లేకపోతే ఆ ఫోన్ నంబర్లు మీరు సేవ్ చేసుకోండి. అవి పర్సనల్ నంబర్లు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాట్లాడతా. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. 700 కిలోమీటర్ల నుంచి మాకు వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీ ఫీజు కంటే ఎక్కువ, మీ మందుల కంటే ఎక్కువ అవుతుంది సార్. మీరు మాకు ఏపీకి వస్తే బాగుంటుందని చాలా రోజులు రిక్వెస్ట్ చేసినందుకు ఏపీ విజిటింగ్ వస్తున్నా. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళంతా కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల నేను ప్రతి 4 నెలలకు 4 గురువారాలు ఏపీ ప్రజల కోసం కేటాయించడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ విజిట్, ఈ నెల అయిపోయింది, మొన్న విజిట్ అయిపోయింది. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ.
జాంపేట. ముఖ్యంగా ఈ రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కాకినాడ కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు ప్రజలంతా కూడా, కాకినాడ ప్రజలంతా అక్కడికి ఆనంద్ రెసిడెన్సీ హోటల్కు రాజమండ్రికి రావాలి. ఓకే. 3వ గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో ముఖ్యంగా హోటల్ చంద్ర దావా గార్డెన్. విశాఖపట్నంకు ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నంకే వస్తున్నారు. ఒరిస్సా అండ్ విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, ఇతర విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా విశాఖపట్నంకు హోటల్ చంద్రాస్కు రావాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. అది ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ముందుగానే వచ్చి మీరు తీసుకోవాలి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈ నెల 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఆ ఏపీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ హైదరాబాదులో ఈ గురువారం తప్ప డైలీ హైదరాబాద్ 6 రోజులు, వారంకు 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. తెలంగాణ జిల్లాల ప్రజలంతా హైదరాబాద్ దగ్గరే కాబట్టి చిక్కడపల్లికి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని రావాలి. ప్రతిరోజు ఉంటాం మ్యాక్సిమం, ఎక్కడ పోను నేను ఈ ఏపీకి తప్ప, గురువారం తప్ప. కాబట్టి డైరెక్ట్ మీరు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా ఇది తగ్గుతుందా అది తగ్గుతుందని టైం వేస్ట్ మాట్లాడకండి. ఏ వ్యాధి ఉన్నా మనం మందు ప్రయోగం చేసే వరకు మాకు తెలియదు. మొదలు రావాలి, మందు తీసుకోవాలి. ఒక నెల మందు వాడితే తెలిసిపోతుంది. కాబట్టి హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వత నివారణ చేయవచ్చని ఆనిమన్ గారు చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో హోమియోపతికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాళ ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ PRK న్యూస్, తెలుగోడి సత్తా.